గోవా అనగానే ప్రస్తుతం మనకు అందమైన బీచ్లు మాత్రమే గుర్తొస్తాయి. సూర్యాస్తమయాలు, పర్యాటకులు, వినోదం. కానీ ఆ అందమైన తీరాల వెనుక ఒకప్పుడు స్వేచ్ఛ కోసం కొట్టుకున్న గుండెలు ఉన్నాయి అన్నది మనం మర్చిపోతున్నాం. గోవా అంటే సెలవులు కాదు. గోవా అంటే సహనం, పోరాటం, త్యాగం. భారతదేశం 1947లో స్వాతంత్ర్య దేశమైంది. అయితే గోవా మాత్రం ఇంకా పోర్చుగీసు పరాయి పాలనలోనే ఉంది. దాదాపు 450 సంవత్సరాలు గోవా ప్రజలు తమ భూమిలోనే పరాయి వారిలా బ్రతికారు. భారతదేశం మొత్తం స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటున్న సమయంలో గోవా మాత్రం విముక్తి కోసం ఎదురు చూస్తూనే ఉంది. పోర్చుగీసులు గోవాను భారతదేశంలో భాగంగా ఒప్పుకోలేదు. భాషను అణచివేశారు, సంస్కృతిని కుదిపేశారు, భయపెడుతూ పాలన సాగించారు. అయినా గోవా ప్రజలు తమ భారతీయతను వదల్లేదు. అహింసా పోరాటాలు చేశారు, జైళ్లకు వెళ్లారు, బలిదానాలకు సిద్ధమయ్యారు. చివరికి 1961లో భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ అనే నిర్ణయం తీసుకుంది. ఇది యుద్ధం కోసం కాదు, స్వేచ్ఛను పూర్తి చేయడానికి తీసుకున్న అడుగు. భారత సైన్యం భూమి, సముద్రం, ఆకాశం 3 దిశల నుంచి ముందుకు సాగింది. కేవలం 36 గంటల్లోనే పోర్చుగీసు పాలన కూలిపోయింది. 1961 డిసెంబర్ 19న గోవా భారతదేశంలో విలీనమైంది. ఆ రోజు గోవా తన స్వాభిమానాన్ని తిరిగి పొందింది. ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సింది గోవా బీచ్ల రంగులు కాదు, ఆ బీచ్ల మీద ఒకప్పుడు పడిన త్యాగాల నీడలు. గోవా విముక్తి రోజు మనకు చెప్పే పాఠం ఒక్కటే: స్వేచ్ఛ ఆలస్యమవుతుంది, కానీ స్వేచ్ఛ తప్పించుకోదు. అందుకే గోవా విముక్తి. ఇది కేవలం ఒక రాష్ట్ర కథ కాదు, ఇది భారత ఐక్యతకు వచ్చిన చివరి విజయ గీతం. డిసెంబర్ 19న గోవాను సెలబ్రేట్ చేయాలి, కానీ సెలవుల కోసం కాదు, స్వేచ్ఛ విలువలను గుర్తు చేసుకోవడం కోసం.